కడప జిల్లా జమ్మలమడుగులోని ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించి నిరసనలు వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే 16 రోజులే కాదు 16 నెలలైనా తమ సమ్మెను కొనసాగిస్తామని జమ్మలమడుగు అంగన్వాడీ కార్యకర్త భాగ్యలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది చేరాలని మాదొక తాపత్రయము. మేము 16 రోజులుగా ఈ రోజు 16వ రోజు మేము చేయబట్టి ఈ సమ్మె మూలకంగా ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలిసి మేము ఈ పత్రం ఇవ్వాలనుకున్నాము. దయచేసి మా తరఫున ఎమ్మెల్యే గారికి మీరు అందజేస్తారని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల ఆఫీసుల నుండి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఆఫీసుల వరకు వచ్చి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఉమ్మడి సంఘాలను పిల్లంపి చర్చలు జరిపారు ఈ ప్రభుత్వము. కానీ మాకు అనుకూలమైనది అయితే ఏమీ లేదు. ఈరోజు 62 ఏళ్ల సర్వీస్ పెంచారు, దానికి సంతోషము. ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే అంగన్వాడీ హెల్పర్లకు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు ప్రమోషన్కు వయోపరిమితి కూడా కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. కానీ మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే, మేము సుప్రీంకోర్టు అమలుపరిచిన 26,000 వేతనము, తద్వారా మాకు గ్రాడ్యుటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారు, అలాగే మన కర్ణాటకలో ఇస్తున్నారు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుతున్నాము. మనకు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వ్యవహరిస్తుందనేది ఈరోజు మేము చాలా ఆందోళనలు ఉన్నాము. ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచుతుందా లేదా, వేతనం పెంచే వదరుడుక మేము కూడా మొండిగా ఇలాగే సమ్మెలో బీసిమించి కూర్చుంటామని మా అంగన్వాడీ సంఘంగా ఏకపక్షంగా చెప్తున్నాము. లేదా నీకు గత ప్రభుత్వాలకైతే తప్పకుండా పడుతుంది. మాకు అంగన్వాడీలకు సరైన వేతనం పెంచి నువ్వు కనీసము ఈ రోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి మన ఏపీ ప్రభుత్వం కూడా అంగన్వాడీల వేతనాలు అమలు చేయాలని ఈ రోజు కోరుతున్నాము. లేని పక్షంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కనుమరుగైపోయాయో, అంగన్వాడీలు తలుచుకుంటే అంగన్వాడీ కేవలం అక్క చెల్లెమ్మలే కాదు, ఆదిశక్తులై ఈ ప్రభుత్వాన్ని కనుమరుగు చేస్తాయని కూడా అంగన్వాడీ సంఘంగా చెప్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల హెల్పర్లకు తెలంగాణతో పాటు వేతనాలు పెంచాలి, లేదా సుప్రీంకోర్టు అమలుపరిచిన అదైనా ఏదో ఒకటి తాడో పేడ తేల్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. లేని పక్షంలో ఈ అంగన్వాడీలు ఈ సమ్మె ఈ రోజు 16 రోజులే, 16 నెలలైనా దీక్షతో కూర్చుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముక్తకటంతో చెప్తున్నాము. లేని పక్షంలో మేము ఈ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాము. ఇప్పుడు అంటున్నారు మన బొత్స సత్యనారాయణ గారు, మీరు సమ్మె విరమించండి, విరమించి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి తర్వాత మళ్ళీ చర్చలు కొనసాగిస్తాము. ఇప్పుడు గర్భవతులు బాలింతలు అల్లాడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన టేకమ్ రేషన్ ఇవ్వండి అంటున్నారు. మేము పోయి సెంటర్లకు పోయి టేకమ్ రేషన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు ఏం పరిష్కరిస్తుంది? కానీ మా తల్లులు ఎవరేమి, మీరక్క మీకు జీతం పెరిగేంత వరకు మేము ఉంటాము, మీకు పెరిగిన తర్వాత అంగన్వాడీ సెంటర్ తీర్చండి అని తల్లుల యొక్క భరోసా ఇచ్చారు. అందుకే మేము ఈ రోజు ఇంత గట్టిగా ఈ సమ్మెలో కూర్చొనగలిగాము. ప్రభుత్వము దిగివచ్చి మా ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటాము. ఉమ్మడి సంఘంగా ఈ భాగ్యలక్ష్మి.